ఈరోజు డేట్ 31 డిసెంబర్ 2025. తెల్లవారుజామున చలిగాలిలో మొదలైన నా వైజాగ్ ప్రయాణం. పెద్దగా విశేషమేమీ లేదు. కొత్త సంవత్సరానికి చిన్న మెమొరీ క్రియేట్ చేసుకుందామనే ఒక ఆలోచనతో ప్రయాణానికి సిద్ధమయ్యాను. మీరు ఎలా ఉన్నారో నేను ఇంకా తెలుసుకోలేదు కదా. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఇంకా నా ప్రయాణాన్ని చెప్తాను. ఒకరోజు ముందుగా విండో సీట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తత్కాల్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్కి టికెట్ బుక్ చేసుకున్నాను. విండో నుంచి బయటకు చూస్తుంటే నీటితో నిండి పంటకు సిద్ధమవుతున్న పొలాలు, సరిహద్దులను చూపుతున్న పొలం గట్లు, పనిచేసి అలసిన శరీరానికి నీడనిస్తున్న పచ్చని చెట్లు. ఇదంతా చూస్తుంటే ప్రకృతికి నాకు పరుగు పందెం మొదలైనట్లు అనిపించింది. ఆ పందెంలో ప్రకృతిని ఓడించి నేను గెలిచిన అనుభూతి వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలు అవుతున్న వేడని మంచు తెరలు. ప్రకృతితో పలకరింపులు ముగిసేలోపే వైజాగ్ చేరుకున్నాను. ప్రయాణం సాఫీగా సాగింది. నా కోసం స్టేషన్ బయట మా బాబాయ్ ఎదురు చూస్తున్నాడు. పేరు వెంకి. మా ఇద్దరు వయసులు ఒకటే అయినా ఫ్రెండ్స్లో ఉంటున్నా సరే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వరసలతో పిలుచుకోవడం అలవాటైపోయింది. నేను చిన్నానా అని, నన్ను చైతు అని పిలుచుకుంటాం. వైజాగ్లో జాబ్ చేస్తున్నాడు. న్యూ ఇయర్ ప్లాన్స్ ఏం లేవన్నాడు. నేను వైజాగ్ ఎప్పుడు వచ్చింది లేదు, వెళ్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. రూమ్కి వెళ్ళే దారిలోనే కర్రీస్ కూడా తీసుకుని వెళ్ళాను. ఏంటో ఎక్కడికి వెళ్ళినా ఈ కర్రీస్ బాగా తప్పట్లేదు. ఇదే మా రూమ్, వర్క్ ఉంటాయి. ఇదే బెడ్రూమ్, ఇది మన వర్క్ స్టేషన్. బాత్రూమ్ వద్దులే, బాగుందిగా నీట్గా ప్లాన్ చేసాం. అలాగా రాత్రి చెమట వచ్చి ఊడ్చేసాం. ఎక్స్ప్లెయిన్ చేయ అమ్మవారా? ఓకే, 2, 3, 4, 5. ఇది షుగర్ కేన్ వాటర్. నెక్స్ట్ ప్లాన్ ఋషికొండ బీచ్. బీచ్ని ఆనుకుని సాగుతున్న రోడ్డు మీద నుంచి బీచ్ వ్యూ. నా లైఫ్లో నేను ఎప్పుడు బీచ్కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. బీచ్లో అడుగు పెట్టగానే పారాగ్లైడింగ్తో స్వాగతం చెప్పినట్లు ఉంది. పారాగ్లైడింగ్ అంటే అది వేరు, దీనిని పవర్డ్ పారాగ్లైడింగ్ అంటారు. బీచ్ మొత్తం పిల్లలు పెద్దలతో నిండిపోయింది. మేమిద్దరం అలా నడుచుకుంటూ వైజాగ్లో చూడదగిన ప్రదేశాల గురించి మాట్లాడుతూ మా ఊరి విషయాలు, వైజాగ్ విషయాలు చెప్పుకుంటూ ఫోటో స్పాట్ దగ్గరికి వెళ్ళాం. ఆ స్పాట్ దగ్గరే వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. జెట్ స్కీయింగ్ ఉంది, స్పీడ్ బోట్ ఉంది. ఇంకా యాక్టివిటీస్ పెంచొచ్చేమో ఫ్యూచర్లో. అంటే వాటర్ స్కీయింగ్, స్నూబా డైవింగ్, పారాసైలింగ్ అలాంటివి. ప్రస్తుతం ఉన్న యాక్టివిటీస్ ప్రైస్ ఎంతో తెలీదు. ఒక పక్క నుంచి బీచ్ లైఫ్ గార్డ్ మైక్లో అరుస్తున్నాడు, కానీ మేము వెళ్ళిన స్పాట్లో ఒక్క మాట కూడా అర్థం అవ్వట్లేదు. అక్కడ అలల సౌండ్కి అతను మాట్లాడేది సరిగ్గా వినిపించట్లేదు. ఫొటోస్ దిగడం పక్కన పెడితే ముందు తడిసిపోతున్నాం. పెద్ద పెద్ద అలలు ఆ రాళ్లకు తాకగానే నీరు చిందిపోయి తడిసిపోతున్నాం. ఫొటోస్ దిగి కాసేపు సముద్రాన్ని, ఫొటోస్ దిగడానికి వచ్చిన వాళ్ళ కష్టాలని, బోట్స్ ఎక్కి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని చూసి పారాగ్లైడింగ్ దగ్గరికి వచ్చాము. పారాగ్లైడింగ్ ప్రైస్ 2500 అన్నారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కుతాలే అని చెప్పి ఎక్కిన వాళ్ళని చూసి ఆనందించేసాం. ఒక పెద్ద రౌండ్ వేస్తున్నాడు ఒక 5 నిమిషాల పాటు. అబ్బా సాయిరం. ఋషికొండ నుంచి బయలుదేరి బొబ్బట్లు తినడానికి వెళ్తున్నాం. వైజాగ్కి ఫేమస్ అయిన లక్ష్మీ గణపతి నేతి బొబ్బట్లు.
షాప్ అంతా రద్దీగా ఉంది. మేము ఆర్డర్ చెప్పడానికే చాలా కష్టమైపోయింది. ఫస్ట్ కలాకండ్తో చేసిన బొబ్బట్లు ట్రై చేసాం. చాలా వేడిగా ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తర్వాత నార్మల్ బొబ్బట్లు తిన్నాం, అది కూడా బాగుంది. 2 కలాకండ్ బొబ్బట్లు, ఒక నార్మల్ బొబ్బట్టు, మొత్తం కలిపి 65 రూపాయలు అయింది. అక్కడి నుంచి ఆర్కే బీచ్ దగ్గర సబ్మెరైన్ చూడడానికి వెళ్ళాం. క్యూ చాలా ఉంది. ఆ క్యూ చూసి సబ్మెరైన్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాం. బీచ్ దగ్గర మూరీ మిక్చర్ బాగుంటుందంటే ఇద్దరికీ చేయమని చెప్పాం. టేస్ట్ బాగుంది. తింటూ క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చాడు. ఇద్దరికీ కలిపి 60 రూపాయలు అయింది. తినేసి బీచ్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ అలలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. రుషికొండలో అలల కంటే ఆర్కే బీచ్లో అలలు ఎక్కువ. ఇక్కడ గాలిలో ఎంత ఉప్పు ఉందో మన పెదాలను తడుపుకున్నప్పుడు తెలుస్తుంది. చిన్నాన్న వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేశాడు. ఆర్కే బీచ్లోనే ఉండండి, మేము వస్తున్నాం అన్నాడు. వాళ్ళు వచ్చాక కూడా ఇదే బీచ్లో తిరగడమే, న్యూ ఇయర్ విషెస్ చెప్పుకునే వరకు. వాళ్ళు వచ్చేలోపు ఒక మొక్కజొన్న పొత్తు తీసుకుని ఒక చోట కూర్చుని తింటూ సాయంత్రాన్ని ఆస్వాదిస్తున్నాం. ఫ్రెండ్స్ వచ్చేసారు. 12 అయ్యేలోపు కాసేపు బీచ్లో తిరిగేసి ఆహారం వేట కోసం బయటకు వెళ్ళాం. మధ్య మధ్యలో చిన్న చిన్న అల్పాహార హడావిడి చేస్తూ ఐస్ క్రీమ్ దగ్గర ఆగాము. ఆ కోన్లో ఒక స్కూప్ పెట్టేసి ఇచ్చేశాడు. నా చిన్నప్పుడు 5 రూపాయల ఐస్ క్రీమ్ అంటే ఆ కోన్లో క్రీమ్ కూర్చి పైన రోజ్ ఫ్లవర్ లాగా పెట్టి ఇచ్చేవారు. ఆ రోజులు గుర్తు తెచ్చుకొని ఈ ఐస్ క్రీమ్ చూసి సర్లే అంటూ తిని స్టార్ట్ అయ్యాం. ఏదైనా తిందామని అనుకోవడం చాలా ఈజీ, కానీ ఏం తినాలో ఎక్కడ తినాలో అనేది కష్టం. డిస్కషన్ మొదలయ్యాయి. ఆ డిస్కషన్లో నేను సేఫ్, ఎందుకంటే నాకు వైజాగ్లో ఏం తెలియదు కాబట్టి. నుంచిని మాట్లాడుకుంటే టైం వేస్ట్. వెళ్తూ డిసైడ్ అవుదామని బైక్ స్టార్ట్ చేశాం. వెళ్తూనే ఉన్నాం కానీ ఎవరు ఏం చెప్పట్లేదు. ఆగుతున్నాం, ఎక్కడ తిందాం అనుకుంటున్నాం, పదండి అంటున్నాం, రిపీట్. కానీ ఎక్కడికో ఏంటో తెలియదు. మధ్యలో చీకులు కనిపిస్తే ఆగి 2 తీసుకున్నారు. సరిగ్గా కాలలేదని మా ఓడి వెళ్ళి కాలుస్తున్నాడు. కాల్చి తీసుకొచ్చాడు. తిన్నారు. ఇంకా పోయా మోసం అని ఫేస్ పెట్టారు. ఏం బాగాలేదంట. మళ్ళీ మధ్యలో చిన్న షాపింగ్ ఒకటి. తీసుకునేది ఏమి ఉండదు, జస్ట్ చూసి వచ్చేయడమే. లాస్ట్కి ఆర్టీసీ కాంప్లెక్స్ ద్వారకా నగర్లో ఘనామామ బిర్యానీకి వచ్చాం. క్యూ మామూలుగా లేదు. ఆ క్యూలో నుంచుంటే న్యూ ఇయర్ ఆ క్యూలోనే సెలబ్రేట్ చేసుకోవాలి, అంతుంది రష్. ప్లాన్ చేంజ్డ్. పక్కనే ఉన్న టేస్ట్ వాళ్ళకి వెళ్ళి బిర్యానీ తిని అడ్జస్ట్ అయిపోయాం. కేక్ కట్ చేద్దామని కేక్ తీసుకోవడానికి వెళ్ళాం.
రేట్స్ అడిగితే మా జేబుకి చిల్లులు పడేలా ఉన్నాయి. సో కేక్ క్యాన్సిల్. మళ్ళీ బీచ్కి వచ్చేసాం. చిన్న ఫోటో సెక్షను. అది అయిన తర్వాత వాలీబాల్ ఆట చూడడానికి వచ్చాం. చూస్తుండగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వీడియో అప్లోడ్ చేయడానికి టైం పట్టింది. ఎడిటింగ్ చేసుకోవడానికి ఫ్రీ టైం దొరకలేదు. మాలో మేము న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్న తర్వాత అందరికీ కాల్ చేసుకోవడం మొదలుపెట్టాం. విషెస్ చెప్పుకున్నాం. తిరిగి రూమ్కి బయలుదేరాం. దారి మధ్యలో కాజు బనానా జ్యూస్ తాగేసి వచ్చాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.